హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్కి కానీ ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకునేసి దీంట్లో వేసే పుట్నాల పప్పు పొడి అనేది చేసుకున్నామండి. మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు కొబ్బరి పొడి, టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, కారము ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు వేసుకునేసి మనము ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకునేసి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత నేను ఒక గిన్నె తీసుకునేసి దీంట్లో 4 కప్పుల బొరుగులు వేసుకునేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత వాటర్ వేసుకునేసి మనము ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా మనం పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటాలు కూడా కట్ చేసుకోవాలండి. స్లైస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను టమాటాలు ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దలసరి కడాయి పెట్టుకునేసి మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 2 వరకు వేసుకున్నాను. నేను పచ్చిమిరపకాయలు అలాగ ఏమీ వేయలేదండి, ఎండుమిరపకాయలే వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్ కూడా వేసుకోవాలండి. నేను టమాటాలు ఒక 3 మీడియం సైజువి, ఆనియన్ మీడియం సైజువి ఒక 2 తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకునేసి మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ సాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే పుట్నాల పొడిలో మనం వేసాం కనుక అవసరం లేదు. ఈ విధంగా ఈ టమాటా, ఆనియన్ కూడా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనము 5 నిమిషాలు నానబెట్టుకున్న పురుగులను నీళ్ళంతా కూడా గట్టిగా పిండేసి మనము కడాయిలో వేసుకోవాలండి. వేసుకునేసి బాగా కలుపుకునేసి పుట్నాల పొడి మనకు ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి. అంత వేసుకునేసి నేను 1 కప్పు వరకు వేసుకున్నాను. బాగా కలుపుకునేసి మనము లెమన్ జ్యూస్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నేను నిమ్మకాయ అనేది ఈ విధంగా ఒక 1/2 దబ్బా తీసుకునేసి ఈ విధంగా డైరెక్ట్గా పిండుతున్నాను. చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేయడమే అండి. తప్పకుండా ట్రై చేయండి. ఉగ్గాని అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.